డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే కథ నిజమైన ప్రేమ. నిజానికి ఇలాంటి కథలు అసలు ప్రేమ కథల కోవలోకి వస్తాయో రాదో నాకు తెలీదు. చదివి మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఎస్ఆర్కే కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ క్లాస్లో ఇంగ్లీష్ క్లాస్ పూర్తి చేసుకుని బయటికి వచ్చింది ప్రొఫెసర్ శారద. శారద ఆవిడ పేరుకు తగ్గట్టే చదువుల సరస్వతి. ఆమె వయసు సుమారుగా 55 సంవత్సరాలు ఉంటాయి. ముఖం లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటుంది. ఆమె ముఖాన ఒక చిన్న బొట్టు ఉండి ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవే అనుకోవాలి. శారదా టీచర్ అంటే కాలేజీలో ప్రతి స్టూడెంట్కి చాలా ఇష్టం. ఇంగ్లీష్ పోయెట్రీ చాలా బాగా చెప్తారు ఆవిడ. ఆవిడ చెప్పే పాఠాలు అందరికీ మనసుకి హత్తుకునేలా చెప్తుంది ఆవిడ. అందుకే ఏ స్టూడెంట్ కూడా ఆవిడ క్లాస్ని మిస్ అవ్వరు. కాలేజీ అయిపోయిన తర్వాత ఎప్పట్లాగే శారద తనను రెగ్యులర్గా పిక్ చేసుకునే ఆటోలోనే ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటికి టైము సాయంత్రం 4 అయ్యింది. ఇంకో అరగంటలో ఆమె మనవరాలు లావణ్య స్కూల్ నుంచి వచ్చేస్తుంది. ఆ పాప వచ్చేలోపు ఆ పాప తినడానికి ఏదైనా వేడివేడిగా టిఫిన్ చేసి పెట్టడానికి రెడీ చేస్తోంది శారద. ముందుగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఇంతలో బయట ఆటో సౌండ్ అయింది. లావణ్య వచ్చే ఉంటుంది అనుకుంది శారద. బయటికి వెళ్ళి పాపని లోపలికి తీసుకువచ్చింది. దగ్గరుండి ఆ పాపకు కాళ్ళు చేతులు కడిగించి వేడివేడిగా దోశలేసి పెట్టింది. ఇంతలో ఆమెకు గోడకి ఎదురుగా ఆమె భర్త శేఖర్ ఫోటో కనిపించింది. ఆ ఫోటో చూసి ఆమె మనసు బాధగా మూలిగింది. శారద భర్త శేఖర్ చనిపోయి 15 సంవత్సరాలు దాటుతోంది. అప్పటికి ఆమె 2 పిల్లలు మీనాక్షి, కార్తీక్ల చదువులు ఇంకా పూర్తే కాలేదు. భర్త చనిపోయిన బాధ ఉన్నా కూడా తన సంపాదనతోనే పిల్లలిద్దరినీ చాలా బాగా చదివించింది. చదువు అయిపోయాక అమ్మాయి మీనాక్షికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. మీనాక్షి కూడా తన జీవితంలో చాలా సంతోషంగా ఉంది. అలాగే కొడుకు కార్తీక్ ఉన్నత చదువులు చదువుకున్నాడు. మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. వాళ్ళ బంధువుల అమ్మాయి సురేఖని ఇచ్చి కొడుకు కార్తీక్కి వివాహం చేసింది శారద. ఆ కార్తీక్ కూతురే ఈ లావణ్య. మనవరాలతో కొద్దిసేపు కాలక్షేపం చేసిన తర్వాత ఆ పాప చేత హోంవర్కులు చేయించేసరికి సుమారుగా రాత్రి 7 అయింది. ఇంతలో కోడలు సురేఖ ఆఫీస్ నుంచి వచ్చింది. పేరుకు తగ్గట్టే సురేఖ చాలా మంచిది. అత్తగారిని సొంత తల్లిలా చూసుకుంటుంది. ఆమె వచ్చిన కొద్దిసేపటికి కార్తీక్ కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. రాత్రి వంట అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. ఎవరి గదిలోకి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకుందన్న మాటే కానీ శారదకి అస్సలు నిద్ర రావడం లేదు. ఎందుకో మనసు గజిబిజిగా ఉంది. కారణం కూడా ఆమెకు అర్థం కావడం లేదు. మనసు పరిపరి విధాల పోతోంది. ఎన్నో ఆలోచనల తర్వాత ఎప్పటికో తెల్లవారుజామున ఆమెకు నిద్ర పట్టింది. ఆ తర్వాత రోజు ఆదివారమే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు. భోజనాలు అయిపోయాక మధ్యాహ్నం సురేఖ, శారద టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తుండగా వార్తల్లో భారతదేశపు సరిహద్దుల దగ్గర ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి ఫోటోలు స్క్రోల్ అవ్వడం చూశారు ఇద్దరు. కొద్దిసేపు వాటి గురించి మాట్లాడుకున్నారు. ఆ వార్త ఆ రోజు సాయంత్రం న్యూస్ పేపర్లో వచ్చింది. పేపర్ చదివే అలవాటు ఉన్న శారద ఆ న్యూస్ పేపర్ తీసుకుని చదవసాగింది. అలా పేపర్ చదువుతూ ఉండగా ఆమె సడన్గా లేచి పేపర్ని మడతపెట్టి మౌనంగా ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసుకుంది. ఇన్ని సంవత్సరాలలో సురేఖ ఎప్పుడూ తన అత్తగారిని ఇలా చూడలేదు. అదే విషయం కార్తీక్తో చెప్పింది. కార్తీక్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు వాళ్ళ అమ్మ ప్రవర్తనకి. కార్తీక్ ఏమడుగుతాడో వాళ్ళమ్మని, శారద ఏం సమాధానం చెప్తుందో తర్వాతి భాగంలో చూద్దాం.